కీన్స్ ద్రవ్యాభిరుచి వడ్డీ సిద్ధాంతం. కీన్స్ లిక్విడిటీ ప్రిఫరెన్స్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. జేఎం కీన్స్ ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథంలో ద్రవ్యాభిరుచి వడ్డీ సిద్ధాంతాన్ని వివరించాడు. ద్రవ్యాన్ని దాచిపెట్టినందుకు వడ్డీ ఏర్పడుతుందనే దానిని కీన్స్ అంగీకరించలేదు. వ్యక్తులు తమ దగ్గరున్న ద్రవ్యాన్ని ఇతరులకు అప్పుగా ఇస్తున్నారంటే దాని అర్థం ద్రవ్యత్వాన్ని వదులుకున్నట్లు, అందుకు వడ్డీ చెల్లించాలని కీన్స్ అంటాడు. ద్రవ్యాన్ని వినియోగించుకున్నందుకు చెల్లించే మూల్యమే వడ్డీ. కీన్స్ వడ్డీని ద్రవ్య సంబంధమైన దృగ్విషయంగా పరిగణించారు. ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో తమ దగ్గర ఉంచుకోవాలనే ప్రజల కోరుకును ద్రవ్యాభిరుచి లిక్విడిటీ ప్రిఫరెన్స్ అని కీన్స్ వివరించారు. ద్రవ్యానికున్న డిమాండ్ను ద్రవ్యాభిరుచి అంటారు. ద్రవ్యానికున్న డిమాండు సప్లై బట్టి వడ్డీ రేటు నిర్ణయించడం జరుగుతుంది. ద్రవ్యానికున్న డిమాండు ద్రవ్యానికున్న సప్లైల మధ్య వడ్డీ రేటు సమతుల్యాన్ని ఏర్పరుస్తుంది. సాంప్రదాయ ఆర్థికవేత్తలు వాస్తవ కారణాలను, ఆస్ట్రియన్ ఆర్థికవేత్తలు మానసిక కారణాలను, నవ్య సాంప్రదాయవాదులు ఉపాంతోత్పాదకతను కారణంగా భావించి వడ్డీ రేటు నిర్ణయాన్ని చర్చించారు. వారికి విరుద్ధంగా కీన్స్ ద్రవ్య కారణాలకు అధిక ప్రాముఖ్యత ఇచ్చి వడ్డీ రేటు సిద్ధాంతాలను నిర్ధారించడం జరిగింది. అతని వడ్డీ సిద్ధాంతాన్ని ద్రవ్యాభిరుచి సిద్ధాంతంగా తెలుపబడుతుంది. కీన్స్ ప్రకారం వడ్డీ ద్రవ్య విషయం మాత్రమే, అంటే వాస్తవ అంశాలు దానిని నిర్ణయించవు. ద్రవ్య డిమాండు ద్రవ్య సప్లై రెండూ కలిసి వడ్డీ రేటుని నిర్ణయిస్తాయి. ద్రవ్యత్వాన్ని కొంతకాలానికి దూరం చేసుకోవడానికి ద్రవ్యత్వం గల వ్యక్తికి ఇచ్చే పారితోషికాన్ని వడ్డీ అంటారు. ప్రపంచంలోని అన్ని వస్తువులలో ద్రవ్యానికి అత్యధిక ద్రవ్యత్వం ఉండటచే ద్రవ్యాభిరుచిని ద్రవ్య డిమాండ్గా పరిగణించెదరు. సమతుల్య స్థితిలో వడ్డీ ఏ విధంగా నిర్ణయించబడునో తెలుసుకొనుటకు పూర్వం ద్రవ్య డిమాండ్ను సప్లైను విడివిడిగా చర్చించవలను. కీన్స్ ప్రకారం ద్రవ్యానుకున్న డిమాండు ద్రవ్యానుకున్న సప్లైల మధ్య వడ్డీ రేటు సమతుల్యాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ద్రవ్య సప్లై ద్రవ్య డిమాండ్ అనేది వడ్డీ రేటు నిర్ణయించడం జరుగుతుంది. ద్రవ్య సప్లై స్థాయి ద్రవ్య అధికారులైన కేంద్ర బ్యాంకు ఇంకా ప్రభుత్వం విధానం పైన ఆధారపడి ఉంటుంది. అంటే ద్రవ్యరాశి బహిర్గత కారకమని గ్రహించవలను. కేంద్ర బ్యాంకు తన నిర్ణయం ప్రకారం ద్రవ్యరాశిని పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. ద్రవ్య సప్లై కొంతవరకు వడ్డీ రేటు మీద ఆధారపడినప్పటికీ ద్రవ్య సప్లై కేంద్ర బ్యాంకు విధానాలకు అనుగుణంగా ఉంటుందని ఈ సిద్ధాంతంలో పరిగణిస్తున్నాం. ఒక నిర్ణీత సమయంలో ద్రవ్య సప్లై స్థిరంగా ఉంటుంది. అంటే ద్రవ్య సప్లై రేఖ y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. సప్లై రేఖ సంపూర్ణ అవ్యాకోచంగా పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిస్టిక్ గా ఉంటుంది. ద్రవ్య సప్లై పెరిగితే ఈ రేఖ కుడివైపుకు మారుతుంది. అట్లాగే ద్రవ్య సప్లై తగ్గితే సప్లై రేఖ ఎడం వైపుకు మారుతుంది. ద్రవ్య సప్లై రేఖను మనం పరిశీలించినట్లయితే OX అక్షం పైన ద్రవ్య పరిమాణాన్ని లేదా ద్రవ్య సప్లైని, OY అక్షం పైన వడ్డీ రేటుని కొలుస్తున్నాం. ద్రవ్య సప్లై రేఖ MQ గా ఉంది. MQ అనేది ద్రవ్య సప్లై రేఖ. MQ రేఖ y అక్షానికి సమాంతరంగా ఉంది. అంటే ద్రవ్య సప్లై రేఖ y అక్షానికి సమాంతరంగా ఉంది. అంటే వడ్డీ రేటు R1 గా ఉన్న ద్రవ్య సప్లైలో మార్పు లేదు. వడ్డీ రేటు R1 నుంచి R2కు పెరిగిన ద్రవ్య సప్లైలో మార్పు లేదు. వడ్డీ రేటు R2 నుంచి R1కు తగ్గిన ద్రవ్య సప్లైలో MQ రేఖలో మార్పు లేదు. అంటే స్వల్పకాలంలో వడ్డీ రేటు R నుంచి R2కు పెరిగిన, R2 నుంచి R1కు తగ్గిన స్వల్పకాలంలోనూ ద్రవ్య సప్లై రేఖకు ఎటువంటి మార్పు అనేది లేదు.
స్వల్పకాలంలో ద్రవ్య సప్లై మార్పు అనేది ఉండదు. ఎంక్యూ రేఖ y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. వడ్డీ రేట్ల మార్పుల వల్ల ద్రవ్య సప్లైలో స్వల్పకాలంలో మార్పులు రావు. ద్రవ్య డిమాండ్. ద్రవ్యాభిరుచి ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యాభిరుచి తక్కువగా ఉంటే వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. ప్రజలు ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకోవడానికి కీన్స్ 3 ఉద్దేశాలను కారణాలుగా వివరించాడు. 1 వ్యాపార వ్యవహారాల ఉద్దేశం, 2 ముందు జాగ్రత్త ఉద్దేశం, 3 లాభోద్దేశం లేదా చట్ట వ్యాపార ఉద్దేశం. 1 వ్యాపార వ్యవహారాల ఉద్దేశం, ట్రాన్సాక్షన్ మోటివ్. వ్యాపార వ్యవహారాల కోసం వ్యక్తులు, సంస్థలు నుంచి ద్రవ్యానికి డిమాండ్ ఏర్పడుతుంది. రోజు ఉండే నిత్య వినియోగం అవసరాలకు, వ్యాపార అవసరాలకు ద్రవ్యం కావలసి ఉంటుంది. వ్యక్తులకు, సంస్థలకు ఆదాయం కొంత కాల వ్యవధిలో అంటే వారానికో నెలకో లభిస్తుంది. ఆదాయం లభించే కాల వ్యవధి ఎక్కువగా ఉంటే వ్యాపార వ్యవహారాల కోసం ఎక్కువ ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. ఆదాయం లభించే కాల వ్యవధి తక్కువగా ఉంటే తక్కువ ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. వ్యాపార వ్యవహారానికి కావలసిన ద్రవ్యం మొత్తం ఉద్యోగ స్థాయి, ఆదాయ స్థాయి, ధరల స్థాయి, రుణ సౌకర్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఉద్యోగత స్థాయి, ఆదాయ స్థాయి, ధరల స్థాయి, రుణ సౌకర్యాలు పెరిగితే వ్యాపార వ్యవహారానికి కావలసిన ద్రవ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వ్యక్తులు ఎంత ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారనేది వారి వినియోగం మీద ఆధారపడి ఉంటుంది. వ్యాపార సంస్థలు ముడి పదార్థాలు కొనడానికి, వేతనాలు చెల్లించడానికి, రవాణా ఖర్చుల కోసం ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. వ్యాపార వ్యవహారాలు ఎక్కువగా ఉంటే ద్రవ్యానికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. 2 ముందు జాగ్రత్త ఉద్దేశం, ప్రికాషనరీ మోటివ్. భవిష్యత్తులో అనుకోకుండా ఏర్పడే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తులు, సంస్థలు ద్రవ్యాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వ్యక్తుల అనారోగ్యం, ప్రమాదం మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకొని కొంత ద్రవ్యాన్ని ఉంచుకోవచ్చు. భవిష్యత్తు విషయంలో వీరికున్న అభిప్రాయం, విశ్వాసం బట్టి ముందు జాగ్రత్త కోసం ద్రవ్యానికి ఉండే డిమాండ్ ఆధారపడి ఉంటుంది. అసలు ముందు జాగ్రత్త కోసం ద్రవ్యానికి ఉండే డిమాండ్ ఆదాయ స్థాయి, వ్యాపార కార్యక్రమాలు, ఊహించని లాభాల అవకాశాలు, రుణాలు లభించే సౌకర్యాలు, ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకున్నప్పుడు ఉండే నష్టం, ఇతర ఆస్తులను అమ్ముకోవడానికి ఉండే అవకాశాలు మొదలైన అంశాల మీద ఆధారపడుతుంది. రుణాలు సులభంగా లభించే అవకాశం ఉంటే ఆస్తులను వెంటనే అమ్ముకొని, అవకాశం ఉంటే తక్కువ ద్రవ్యాన్ని ఉంచుకుంటారు. వ్యాపార వ్యవహారాల కోసం ముందు జాగ్రత్త కోసం ద్రవ్యానికి ఉండే డిమాండ్ ఆదాయ స్థాయి మీద ఆధారపడి ఉంటుంది అని కీన్స్ అభిప్రాయం. వ్యాపార వ్యవహారాల కోసం ముందు జాగ్రత్త కోసం ద్రవ్యానికి ఉండే డిమాండ్ ఆదాయ స్థాయి మీద ఆధారపడి ఉంటుందని కీన్స్ అభిప్రాయం. వ్యాపార వ్యవహారాల కోసం ముందు జాగ్రత్త కోసం ద్రవ్యానికి ఉండే డిమాండ్ వడ్డీ రేటు మీద ఆధారపడదని, వడ్డీ రేటు నిర్ణయించదని కీన్స్ అభిప్రాయం. అందువల్ల ఈ 2 రకాల డిమాండ్లను కీన్స్ మిళితం చేసి M1 గా తీసుకొని M1 ఫంక్షన్ ఆఫ్ y గా భావించారు. y అంటే ఆదాయం. కీన్స్ ప్రకారం ప్రజలు, సంస్థలు 3 ఉద్దేశాల నిమిత్తం ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. 1 వ్యవహారాల ఉద్దేశం, 2 ముందు జాగ్రత్త ఉద్దేశం, 3 చట్ట వ్యాపార ఉద్దేశం. కుటుంబాలు, వ్యాపార సంస్థలు తన దైనందిన కలాపాల నిర్వహణకై కొంత నగదును కలిగి ఉంటారు. నిత్యావసర వస్తువులు కొనడానికి గృహిణికి కొంత ద్రవ్యం అవసరం. అట్లాగే వ్యాపారస్తులు వేతనాల చెల్లింపుకై, ముడి పదార్థాల కొనుగోలుకై, పన్నులు చెల్లించుటకు నగదు అవసరం. వీరి డిమాండ్ చేసే ద్రవ్యం మొత్తం అనేక కారకాలపైన ఆధారపడి ఉన్నప్పటికీ ఆదాయ స్థాయి ప్రధాన కారకమని కీన్స్ వివరించాడు. అంటే వ్యవహారాల కోసం ఉద్దేశించబడిన నగదు డిమాండ్ ఆదాయానికి వ్యాకోచత్వంగా ఉంటుంది. మానవుడు దేవుడు కాడు, భవిష్యత్తు అతనికి తెలియదు. కావున భవిష్యత్తులో అనేక దుర్ఘటనలు జరగవచ్చు. ఉదాహరణకు ఇండ్లు
కాలుటం, కాలు విరగటం, ఉద్యోగం కోల్పోవడం, జబ్బు చేయడం జరగవచ్చు. వీటిని ఎదుర్కొనుటకు ప్రజలకు నగదు నిల్వలు అవసరం. ఏ మేరకు నగదు నిల్వలు కావాలనో అనేక కారకాలపైన ఆధారపడి ఉంటాయి. ఉదాహరణ కుటుంబ సంఖ్య, కుటుంబ సభ్యులపైన మమకారం, మానసిక భీతి లేక ధైర్యం, పనిచేయుచున్న స్థలంలో సౌకర్యాలు, వీటితో పాటు ఆదాయాలు కూడా కారకమే. అయినప్పటికీ కీన్స్ వీటన్నిటికీ దాదాపు స్థిరమని భావించి ఆదాయ చలాంకానికి ప్రాధాన్యత ఇచ్చాడు. వ్యవహారాల డిమాండ్ వలె ఇది కూడా ఆదాయానికి వేకోచత్వంగా ఉంటుంది. ఈ రెండు రకాల డిమాండ్లు వడ్డీ రేటు వలన ప్రభావితం కావని కీన్స్ భావించడం జరిగింది. అంటే వ్యవహారాలకు ఉద్దేశించిన ద్రవ్య డిమాండు, ముందు జాగ్రత్తకు ఉద్దేశంతో ద్రవ్య డిమాండు, ఈ రెండు వడ్డీ రేటు వలన ప్రభావితం కావని కీన్స్ పేర్కోవడం జరిగింది. మూడోది చట్ట వ్యాపార ఉద్దేశం లేదా లాభోద్దేశం, స్పెక్యులేటివ్ మోటివ్. వ్యక్తులు, సంస్థలు భవిష్యత్తులో అధిక లాభాలు ఆర్జించవచ్చన్న ఉద్దేశం కోసం ద్రవ్యాన్ని డిమాండ్ చేయవచ్చు. భవిష్యత్తులో మార్కెట్ ధరల్లో కలిగే మార్పుల వల్ల ఏర్పడే లాభాపేక్షనే అధిక లాభోద్దేశం అంటారు. బాండ్లకు, షేర్లకు, సెక్యూరిటీలకు భవిష్యత్తులో అధిక ధర లభిస్తుందనే ఉద్దేశంతో వీటిని కొనడానికి వ్యక్తులు, సంస్థలు ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. వడ్డీ రేటు నిర్ణయంలో ఈ అధిక లాభోద్దేశానికి కీన్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. బాండ్ల మీద నిర్ణయించిన వడ్డీ రేటు లభిస్తుంది. మార్కెట్లో వడ్డీ రేటుకు బాండ్లు మార్కెట్ ధరకు విలోమ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు 100 రూపాయల బాండు 4% వడ్డీని ఆర్జించుతూ ఉందని అనుకుందాం. అంటే ప్రభుత్వం ఈ రుణపత్రంపై ప్రతి సంవత్సరం 4% వడ్డీ చెల్లిస్తుంది. ఈ రుణపత్రాన్ని జారీ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత మార్కెట్లో వడ్డీ రేటు 2% పడిపోతే 100 రూపాయల బాండు మార్కెట్ ధర 200 రూపాయలకు పెరుగుతుంది. మార్కెట్లో వడ్డీ రేటు 2% ఉన్నప్పుడు 100 రూపాయలను అప్పుగా ఇస్తే 2 రూపాయలు వడ్డీ లభిస్తుంది. అందుకే 4 రూపాయల వడ్డీని ఆర్జించే 100 రూపాయలు ప్రభుత్వ బాండు ధర 200 రూపాయలకు పెరుగుతుంది. వడ్డీ రేటు 8గా పెరిగితే అదే బాండు ధర 50 రూపాయలకు క్షీణిస్తుంది. ఈ విధంగా వడ్డీ రేటులో మార్పులు వస్తే బాండు ధరలు మారుతాయి. బాండు ధర తక్కువగా ఉన్నప్పుడు అంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు బాండును కొని దాని ధర పెరిగినప్పుడు అంటే వడ్డీ రేటు తగ్గినప్పుడు అమ్మితే లాభం వస్తుంది. ఈ ధరలలో మార్పులను ముందుగానే ఊహించడం కష్టం. ఈ మార్పులను సరిగా ఊహించి బాండ్లు కొనడం, అమ్మడం చేస్తే లాభం వస్తుంది. లాభోద్దేశంతో ద్రవ్యానికి ఉన్న డిమాండ్ కీన్స్ ప్రకారం బాండుకున్న ఊహించిన ధర మీద లేదా ప్రస్తుత మార్కెట్లో వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది. వర్తమాన కాలంలో మార్కెట్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే లాభోద్దేశం కోసం ద్రవ్యాన్ని తక్కువగా డిమాండ్ చేస్తారు. మార్కెట్ వడ్డీ రేటు తక్కువగా ఉంటే లాభోద్దేశం కోసం ద్రవ్యాన్ని ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అంటే వర్తమాన మార్కెట్ వడ్డీ రేటుకు స్పెక్యులేటివ్ డిమాండ్కు విలోమ సంబంధం ఉంది. స్పెక్యులేటివ్ డిమాండ్ M2గా తీసుకుంటే M2 ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ R అవుతుంది. దీనిలో పటంలో చూపించిన రేఖ ఎడమ నుంచి కుడికి కిందకి వాలుతుంది. ఇక్కడ R అంటే వడ్డీ రేటు. ద్రవ్యత్వ వలయం, లిక్విడిటీ ట్రాప్. నవ్య సాంప్రదాయవాదులు, ద్రవ్యవాదులు ద్రవ్యరాశి పెరుగుదల, ధరల పెరుగుదల దారితీస్తుందని భావిస్తారు. కీన్స్ ద్రవ్యత్వ వల భావన వారి సమాధానాన్ని సవాల్ చేసింది. కీన్స్ ప్రకారం వడ్డీ రేటు చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ద్రవ్య సప్లై ఎంత పెరిగినా ప్రజల నగదు రూపంలో ద్రవ్యత్వాన్ని అధికంగా కలిగి ఉండటచే ధరలు ప్రభావం కావని వాదించాడు. అతి తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు ఎల్పి రేఖ x-అక్షానికి దాదాపు సమాంతరంగా కలదు. దీనివల్ల ద్రవ్యత్వ అభిరుచి అనంతం. దీనినే ద్రవ్యత్వ వల అంటారు, లిక్విడిటీ ట్రాప్ అని అంటారు. ద్రవ్య డిమాండ్ రేఖ పటం పరిశీలించినట్లయితే x-అక్షంపై ద్రవ్యానుకున్న డిమాండ్ను, y-అక్షం పైన వడ్డీ రేటును తీసుకున్నాం. ఎల్పిసి రేఖ ద్రవ్యత్వ అభిరుచి రేఖ, లిక్విడిటీ ప్రిఫరెన్స్ కర్వ్. ఇదే ద్రవ్య డిమాండ్ రేఖ.
వడ్డీ రేటు ఓఆర్గా ఉంటే ద్రవ్య డిమాండ్ ఓక్యూగా ఉంది. వడ్డీ రేటు ఓఆర్1గా పెరిగితే ద్రవ్య డిమాండ్ ఓక్యూ1కి తగ్గింది. వడ్డీ రేటు ఓఆర్2కి తగ్గితే ద్రవ్య డిమాండ్ ఓక్యూ2కి పెరిగింది. వడ్డీ రేటు అతి తక్కువగా ఓఆర్3 ఉన్నప్పుడు ఎల్పిసి రేఖ ఏ బిందువు తర్వాత x అక్షానికి సమాంతరంగా ఉంది. ఇదే ద్రవ్యత్వాభిరుచి వలయం. ఏ వరకు ఎల్పిసి రేఖ ఎడమ నుంచి కుడికి కిందకి వాలుతుంది. చట్ట వ్యాపారస్తులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి బుల్స్, రెండు బేర్స్. మొదటి రకం వారు భవిష్యత్తులో బాండు ధరలు పెరుగుతాయని, వడ్డీ రేటు తగ్గుతుందని భావిస్తారు. వారికి విరుద్ధంగా బేర్స్ బాండు ధర తగ్గుతుందని, వడ్డీ రేటు పెరుగుతుందని భావిస్తారు. ధరలు పెరుగుతుందని భావించేవారు ఈరోజే కొనుగోలు చేస్తారు. ధరలు పడిపోతాయని భావించేవారు ఈరోజే బాండ్లను అమ్మటకు సిద్ధపడతారు. ఇట్లా దాదాపు అన్ని సమయంలో క్రయ విక్రయాలు ఉంటాయి. ఇచ్చట ఒక ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోవాలి. చట్ట వ్యాపారం ద్రవ్యత్వాభిరుచి బేర్స్ నుండి మాత్రమే ఏర్పడుతుంది. ఎందుకంటే బేర్స్ భవిష్యత్తులో బాండు ధరలు తగ్గుతాయని, నష్ట నివారణకై వాటిని ఈరోజే అమ్మి ద్రవ్యాన్ని నగదుగా ఉంచుకుంటారు. ఈ నగదును తిరిగి బాండు ధర పెరుగునని ఊహించినప్పుడు బాండులపై పెట్టుబడి చేస్తారు. ఇంతవరకు చర్చించిన మూడు రకాల ద్రవ్య డిమాండ్ను మొత్తం ద్రవ్య డిమాండ్ ఎమ్మగా భావిస్తే, వ్యవహారాలు ముందు జాగ్రత్త ద్రవ్య డిమాండ్ను M1గా, చట్ట వ్యాపార డిమాండ్ను M2గా భావించినచో M=M1+M2. M1 ఆదాయం పైన, M2 వడ్డీ రేటు పైన ఆధారపడి ఉంటాయి. కావున M1 ఫంక్షన్ ఆఫ్ Y, M2 ఫంక్షన్ ఆఫ్ I. సమతుల్య వడ్డీ రేటు నిర్ణయం. సమతుల్య వడ్డీ రేటు నిర్ణయం ఈ రేఖాచిత్రంలో పరిశీలించినట్లయితే OX అక్షం పైన ద్రవ్య పరిమాణాన్ని, అంటే ద్రవ్య సప్లైను, ద్రవ్య డిమాండ్ను తీసుకున్నాం. OY అక్షం పైన వడ్డీ రేటును కొలుస్తున్నాం. L రేఖ ద్రవ్య డిమాండ్ను, Q రేఖ ద్రవ్య సరఫరాను సూచిస్తాయి. ప్రారంభంలో L రేఖ, Q రేఖ అంటే ద్రవ్య డిమాండ్ రేఖ, సప్లై రేఖలు రెండూ ఈ బిందువు దగ్గర ఖండించుకున్నప్పుడు ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్లు సమానమై సమతుల్య ఏర్పడింది. ద్రవ్య పరిమాణం OM గాను, సమతుల్య వడ్డీ రేటు ORగా ఉన్నాయి. వడ్డీ రేటు OR1గా పెరిగితే ద్రవ్య డిమాండ్ తగ్గి OM1గా అయింది. సప్లైలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇప్పుడు ద్రవ్య డిమాండ్ ద్రవ్య సప్లై కంటే తక్కువగా ఉంది. OM1 OM, కాబట్టి అసమతుల్యం ఉంది. వడ్డీ రేటు OR1 నుంచి ORకి తగ్గడం వల్ల తిరిగి ఈ దగ్గర సమతుల్యం ఏర్పడింది. OR1 వడ్డీ రేటు ఉన్నప్పుడు ద్రవ్యానికి డిమాండ్ తక్కువగా ఉండి బాండ్లు కొనడానికి ఎక్కువ ద్రవ్యాన్ని ఉపయోగిస్తారు. ఫలితంగా బాండ్ల ధర పెరుగుతుంది. కాబట్టి వడ్డీ రేటు OR1 నుంచి ORకి తగ్గుతుంది. అదే వడ్డీ రేటు OR నుంచి OR2కి తగ్గితే ద్రవ్యానికి ఉన్న డిమాండ్ OM2 వరకు పెరిగింది. ద్రవ్య డిమాండ్ సప్లై కంటే ఎక్కువగా ఉంది. OM2 OM, కాబట్టి సమతుల్యం లేదు. ఇప్పుడు బాండ్లను కొనడానికి తక్కువ ద్రవ్యాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి బాండ్ల ధర తగ్గిపోతాయి. అందువల్ల వడ్డీ రేటు OR2 నుంచి ORకి పెరిగి ఈ దగ్గర సమతుల్యం ఏర్పడుతుంది. E1 దగ్గర కానీ E2 దగ్గర కానీ సమతుల్యం ఉండదు. సప్లై రేఖ, డిమాండ్ రేఖ మారకుండా ఉన్నంత వరకు సమతుల్యం ఈ వద్ద ఉంటుంది. ద్రవ్యాభిరుచిలో మార్పు లేకుండా ద్రవ్య సప్లైలో పెరిగితే వడ్డీ రేటు తగ్గుతుంది. ద్రవ్యాభిరుచి వలయం ఉన్నప్పుడు మాత్రం ద్రవ్య సప్లై పెరిగినా వడ్డీ రేటు క్షీణించదు. ఎందుకంటే వడ్డీ రేటు అతి తక్కువ స్థాయికి క్షీణించిన తర్వాత
డిమాండ్ రేఖ సంపూర్ణ వ్యాకోచంగా ఉంటుంది. ద్రవ్యానికున్న డిమాండ్ మారకుండా ద్రవ్య సప్లై తగ్గితే వడ్డీ రేటు పెరుగుతుంది. ద్రవ్య సప్లై మారకుండా ద్రవ్యానికున్న డిమాండ్ పెరిగితే వడ్డీ రేటు పెరుగుతుంది. కీన్స్ వడ్డీ సిద్ధాంతం విమర్శలు. కీన్స్ వడ్డీ సిద్ధాంతాన్ని హాన్సన్, రాబర్ట్సన్, నైట్, హజ్లిట్, హార్ట్ ఇతర ఆర్థికవేత్తలు విమర్శించారు. ఒకటి, ద్రవ్యానికున్న డిమాండ్ అంటే స్పెక్యులేషన్ డిమాండ్కే కీన్స్ ప్రాముఖ్యం ఇచ్చాడు. ద్రవ్యానికున్న డిమాండ్ తగ్గుతుంది అంటే బాండ్లకున్న డిమాండ్ ఎక్కువ అన్నమాట. రాబర్ట్సన్ ద్రవ్యానికి కేవలం బాండ్లు మాత్రమే ప్రత్యామ్నాయం కాదన్నారు, ఇతర అంశాలు కూడా ఉంటాయి. 2, కీన్స్ ద్రవ్య పరిమాణానికి ధరలకు సంబంధం ఉందన్నారు, కానీ ద్రవ్య పరిమాణంలోని మార్పుల వల్ల ధరలపై ప్రత్యక్ష శాశ్వత ప్రభావం ఏమీ లేదు. 3, కీన్స్ స్పెక్యులేటివ్ డిమాండ్ ముఖ్యమని, దీనివల్ల వడ్డీ ఏర్పడుతుందని అన్నారు. ద్రవ్యానికున్న మూల్య నిక్షేపణం స్టోర్ ఆఫ్ వాల్యూ నిష్ఫలం అనుకున్నాడు. ఇతర ఆస్తుల మాదిరిగా ద్రవ్యం కూడా ఉత్పాదకత కలిగి ఉంటుందని హట్ వివరించాడు. 4, కీన్స్ దృష్టిలో వడ్డీ అనేది ద్రవ్యత్వాన్ని వదులుకోవడానికి ఇచ్చే ప్రతిఫలం. ద్రవ్యత్వ అభిరుచి అధికంగా ఉంటే వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. ద్రవ్యత్వ అభిరుచి తక్కువగా ఉంటే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. నైట్, హజ్లిట్ దీనిని వ్యతిరేకించారు, ఎందుకంటే ఆర్థిక మాంద్యం ఉంటే ద్రవ్యత్వ అభిరుచి అధికంగా ఉన్న వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అట్లాగే ద్రవ్యోల్బణ పరిస్థితిలో ద్రవ్యాభిరుచి తక్కువగా ఉంటుంది కానీ వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. అంటే వాస్తవ పరిస్థితులకు భిన్నంగా కీన్స్ సిద్ధాంతం చెబుతుంది. కీన్స్ విశ్లేషణలో ఆదాయ స్థాయిని పరిగణించకపోవడం వల్ల ఈ లోపం ఏర్పడింది. 5, కీన్స్ దృష్టిలో వడ్డీ పొదుపుపైనే లభించే రాబడి కాదు, అసలు ద్రవ్యాన్ని పెట్టుబడి పెట్టడానికి అవసరమైన నిధులు పొదుపు వల్లే ఏర్పడతాయి. కాబట్టి పొదుపు లేనిదే వదులుకోవడానికి ద్రవ్యత్వ అభిరుచి లేదని, వడ్డీ రేటు ద్రవ్యాభిరుచి లేకుండా పొదుపుకి వచ్చే రాబడని వైనర్ అన్నాడు. 6, వడ్డీ రేటు ద్రవ్యాభిరుచి లేకున్నా ఉంటుంది. వ్యక్తులు కాలపరిమితి డిపాజిట్లు లేదా స్వల్పకాలిక ట్రెజరీ బిల్లులు కలిగి ఉంటే వడ్డీ రావడంతో పాటుగా ద్రవ్యత్వం ఎక్కువగా ఉందని హెజ్లిట్ అంటారు. అందువల్ల ద్రవ్యత్వాన్ని వదులుకోవడానికి ఇచ్చే ప్రతిఫలం వడ్డీ అనడం సరైనది కాదు. 7, ద్రవ్యాభిరుచి వలయం కూడా తప్పు. 8, వడ్డీ రేటుని నిర్ణయించడంలో వాస్తవాంశాలు ప్రభావాన్ని కీన్స్ విస్మరించాడు. పొదుపు, పెట్టుబడి, ఉత్పాదక లాంటి వాస్తవక అంశాలను పరిగణలో తీసుకోలేదు. కీన్స్ వడ్డీ రేటును ద్రవ్యపరమైనదిగా భావించాడు. అందుకే హెజ్లిట్ అసలు కీన్స్ ఎలాంటి నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదని, కీన్స్ వాదన సాంప్రదాయం పూర్వకాలం నాటి వాణిజ్య వాదకాలం నాటి వాదన లాంటిదని అన్నాడు. 9, సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతాన్ని కీన్స్ అనిర్ధారిత సిద్ధాంతం అన్నాడు. ఆన్సన్ ఈ విమర్శ కీన్స్ సిద్ధాంతానికి కూడా వర్తిస్తుందని అన్నాడు. ద్రవ్య సప్లై, ద్రవ్యాభిరుచి కలిసి వడ్డీ రేటు నిర్ణయిస్తానికి కీన్స్ వాదన. ఆదాయం మారినప్పుడల్లా నూతన ద్రవ్యాభిరుచి రేఖను గీయవలసి ఉంటుంది. ఆదాయ స్థాయి ముందుగా తెలియకుండా ద్రవ్య సరఫరా, ద్రవ్యాభిరుచి, వడ్డీ రేటును నిర్ణయించలేము. 10, కీన్స్ వడ్డీ సిద్ధాంతం అసమగ్రమైనది. ఆదాయ స్థాయితో పాటు వడ్డీ రేటును నిర్ణయించే అంశాలు 4 అని హిక్స్, సోమర్స్, లెర్నర్, హన్సన్ ఇతర ఆర్థికవేత్తల అభిప్రాయం. అవి 1, పెట్టుబడి డిమాండ్ ఫలం, 2, పొదుపు ఫలం లేదా వినియోగ ఫలం, 3, ద్రవ్యాభిరుచి ఫలం, 4, ద్రవ్య పరిమాణం ఫలం. కీన్స్ విశ్లేషణ ఈ 4 అంశాలు ఉన్నప్పటికీ వడ్డీ సిద్ధాంతాన్ని విశ్లేషించేటప్పుడు కీన్స్ మొదటి 2 అంశాలను వదిలేసి చివరి రెండంటినే పరిగణించాడు.